అందరికీ వందనాలు. నాకు గత సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానమని ఎంచి అని తనకు ఘనతకు తన ఘనత తెచ్చుకున్న దలిచి అని జకర్యా గ్రంథము 2వ అధ్యాయము నాకు వాగ్దానం ఇవ్వబడతా వచ్చింది. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానుడని ఎంచని ఆ వచనం నాకు అర్థం కాలేదు. తర్వాత భక్సింగ్ గారి అనుదిన ధ్యానంలో భక్సింగ్ గారు ఏం రాశారంటే, మన కనుపాప మన కంటిని ఏ విధంగా కాపాడుతుందో అట్లానే దేవుడు మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా భద్రపరుస్తాడని అక్కడ రాయబడతా వచ్చింది. మరి ఇది ఎందుకు ఎట్లా నెరవేర్చబడుతుంది నా జీవితంలో? ఇందాక ఆంటీ చెప్పినట్లుగా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనము, మరి నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తున్నానని 2021వ సంవత్సరంలో వాగ్దానం వచ్చింది. పిడుగురాళ్ళ చోట పరిచర్యకి వెళ్ళేటప్పుడు 31st నైట్న నెరవేరిద్దని అనుకున్నాను. కానీ దాదాపుగా నెరవేరడానికి 7 సంవత్సరాలు పట్టింది, ఇందాక అన్నగారు చెప్తున్నట్లుగా. అయితే డయాలసిస్ ప్రాసెస్లో డయాలసిస్కి వెళ్ళినప్పుడల్లా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం రెగ్యులర్గా చదువుకుంటా ఉండేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని. మరి చాలామంది డయాలసిస్తో పాటు చనిపోయారు. తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలా వద్దా అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. తర్వాత డయాలసిస్ చేసుకుంటానే మందిరానికి అటెండ్ అవ్వమని దేవుడు నాకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. తర్వాత యూత్ మీటింగ్ ఒకసారి నేను అటెండ్ అవుతా ఉంటే, ఈరోజు అంకుల్తో నువ్వు మాట్లాడు ప్రోభా అని అంటే, అంకులు చెప్తున్నటువంటి నాకు అంటే యూత్కి చెప్తున్నారు, కానీ నాకు నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలా వద్దా అనే దాని గురించి మాట్లాడంటే, కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయాలి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసినా మరి అది నష్టమే జరుగుతుంది, కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోసినా అది నష్టమే జరుగుతుంది. కాబట్టి కన్ఫర్మ్ ఇది ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి దేవుని చిత్తం అనుకున్నాను. తర్వాత కన్ఫర్మేషన్ కోసము ఎందుకో ఒకసారి ప్రభకు కూడా ఇక్కడ సివిల్ మీటింగ్ కోసం వచ్చింది. తను కూడా మరి వేరే సందర్భంలో అదే వచ్చిన చెప్తా వచ్చింది. కంపల్సరీగా ఇది దేవుని చిత్తం అని అనుకున్నాను. అది కూడా త్వరగా జరిగిపోతుందేమో అని అనుకున్నాను. కానీ దాని పర్మిషన్స్ కోసం కూడా మరి సహోదరు టైటస్ కూడా సహకరిస్తూ వచ్చారు, చాలామంది కూడా సహకరిస్తూ వచ్చారు. దాని గురించి నేను వివరంగా చెప్పాలంటే చాలా టైం పెట్టిద్ది. కానీ దేవుడు అద్భుతంగా మరి ఎన్నో అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితులు కూడా సుసాధ్యం చేస్తూ వచ్చారు. అలానే మరి ఈ సంవత్సరం మరి ఏప్రిల్ మాసంలో మరి 3వ తారీఖు డాక్టర్ గారు సడన్గా నన్ను పిలిచి, గుడ్ ఫ్రైడే రోజు అనుకుంటా, రేపు ఈస్టర్ తర్వాత సోమవారం కానీ మంగళవారం కానీ ఆపరేషన్ పెడదామన్నారు. అది కాదు సార్, నేను ఈస్టర్ అయిన తర్వాత నేను చేయించుకోవాలా, పండగ అయిన తర్వాత, పండగ అందరికి ఉండేదే, నీకు ఆరోగ్యం ముఖ్యం అన్నారు. మరి ఏంటి ప్రభా ఇట్లా అయింది అని అనుకున్నాను. కానీ ఎందుకో అసమాధానంగా ఉంది. అంతకుముందు సేవకురాలు లాంటి వాళ్ళు కూడా వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేశారు. తర్వాత డయాలసిస్ చేయించుకుని అంతా రెడీ అయినప్పుడు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి నేను ఆపరేషన్ చేయను అన్నాడు. తర్వాత న్యాచురల్ ఫుడ్స్ ద్వారా ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఎటువంటి నువ్వు పేషెంట్వి ఏది పడితే అది తినకూడదని చెప్పాడు. తర్వాత ప్రార్థన చేసుకొని మరి సంఘం కూడా ప్రార్థన చేస్తూ వస్తే డాక్టర్ అలీనాన్ని కూడా కన్సల్ట్ అయితే కొంత ట్యాబ్లెట్స్ ఇచ్చిన వల్ల కొంత ఇంప్రూవ్ అయింది. తర్వాత ఏప్రిల్ 16వ తారీఖు ఆపరేషన్కి సిద్ధమన్నారు. అప్పుడు కొంత భయపడ్డాను, ఎందుకంటే ఇది చాలా మేజర్ ఆపరేషన్. అంతకుముందు డయాలసిస్ ద్వారా బాడీ చాలా వీక్ అయింది, ఇప్పుడున్న పరిస్థితిలా లేదు కాబట్టి సెట్ అవుతో లేదా అనేటువంటి అందరికీ మరి అనుమానం ఉంది. చాలామంది మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థన, దైవ సేవకుల యొక్క ప్రార్థన, చాలామంది నేను నిజంగా చేతులు జోడి వినమ్రంగా మరి నమస్కరిస్తున్నాను. అటువంటి ఆపరేషన్ దేవుడు సక్సెస్ఫుల్గా చేశారు. ఒక వాగ్దానం ఇవ్వు ప్రభా ఈరోజు నాకు అని అంటే, లోకాసువార్త 15వ అధ్యాయంలో నీ తమ్ముడు సురక్షితంగా తిరిగి వచ్చినంటే అక్కడ సురక్షితంగా అనేటువంటి మాట నేను హాస్పిటల్ కూడా దాని పేరు కూడా సురక్ష అన్నమాట. కాబట్టి దేవుడు అప్పుడు దాకా మా తల్లిదండ్రులు కానీ అందరు బంధుమిత్రాదులు కానీ కలవరపాటుగా ఉన్నారు, వీడు భయపడతాడా లేదా అని. నేను చాలా ధైర్యంగా వెళ్ళాను, చాలా ఆ వచనం పట్టుకొని చాలా ధైర్యంగా వెళ్ళాను. ఆపరేషన్ కూడా మరి సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత మత్తు దిగిపోయిన తర్వాత కూడా నేను చూస్తూ ఉన్నా, కుట్లేస్తూ ఉన్నారనమాట. చూస్తాను, నువ్వేంటి కళ్ళు మూసుకోకుండా ఉన్నావు, ఇంకా కుట్లేస్తూ ఉంటుంటే అంటే మత్తు దిగిపోయింది, ఇతనికి మత్తు 2 రోజులు అన్న ఉండిద్ది అని చెప్పారు. అట్లా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. తర్వాత ఎక్కడ లేని టెన్షన్, నాలో ఆందోళన వచ్చింది. నువ్వు సపరేట్గా ఉండాలా, ఐసోలేషన్లో ఉండాలా, మీ మిస్సెస్ దూరంగా ఉండాలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఈ వాగ్దానం గుర్తుకొచ్చింది. జకర్యా గ్రంథం ఈ 2వ అధ్యాయంలో, నేను దాని మధ్య అగ్ని ప్రాకారంగా ఉంటాను,
నీకు ఇన్ఫెక్షన్ సోకకుండా నేను కాపాడుతానని 5వ వచనం రాయబడతా వచ్చింది. అలానే 11వ వచనంలో సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా పాడుడి అని నివాసం చేస్తాను, అగ్ని ప్రాకారంగా ఉంటాను, కాపుదల ఇస్తానని చెప్తూ వచ్చారు. ఆ టాబ్లెట్స్ చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ అనమాట. అవి అడ్జస్ట్ కావాలంటే బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్ అయ్యేవి కాదు. పవర్ఫుల్ మెడిసిన్స్. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. భయంకరమైనటువంటి కళలు వస్తూ ఉండేవి, దెయ్యాలు వచ్చి పరిగెత్తుతూ ఉండేవి కళల్లో. ఏంటి అని అంటే వేరే వాళ్ళు చేయించుకున్న వాళ్ళు కూడా, బ్రదర్ అట్లానే ఉండిద్ది ఈ పవర్ఫుల్ మెడిసిన్స్, మీరే వరి కాపాడండి అని. ఒక వారం 10 రోజులు నెమ్మది లేకుండా ఉన్నాను. తర్వాత స్టమక్ అబ్స్ట్రక్ట్ అయింది ఆ టాబ్లెట్స్కి. ఏం చేయాలో అర్థం కాల. తర్వాత ప్రార్థన చేసుకుంటే, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూపిస్తే దానికి సెటిల్ అయింది. తర్వాత ఈ కళలు తగ్గట్లా. ఇక దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, నేను మళ్ళీ ఈ అధ్యాయమే చదివా. అగ్ని ప్రాకారంగా ఉన్నాను, మిమ్మల్ని ముట్టినవాడు కనుగుడ్డును ముట్టిన వాడితో సమానుడు కాబట్టి భక్సింగ్ గారు రాసినటువంటి ఆ వచనమే గుర్తు చేసుకుంటా ఉన్నా. అంతకుముందు దేవుడు ఏం చేశాడంటే, ఇంకా నువ్వు బైబిల్ చదువు అని చెప్పాడు. ఆది కాండం నుంచి యెషయా గ్రంథం వరకు, యెషయా గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం నుంచి, మళ్ళీ హోషేయ నుంచి, అట్లా మరి కొత్త నిబంధన 3 భాగాలుగా, మళ్ళీ రాత్రిపూట పొనుకునేటప్పుడు కీర్తనలు, అట్లా చదువుకుంటా ఉంటే దేవుడు నాతో చాలా దగ్గరగా ఉంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇందాక అన్న మరి వాగ్దానాలు పొందుటకు మీకు ఓర్మి అవసరమై ఉన్నదని చెప్పారు. అది 2016వ వాగ్దానం, ధైర్యం విడిచిపెట్టుకుని దానివల్ల మీకు గొప్ప బహుమానం కలుగునని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి అనేక పరిస్థితులు గుండా వెళ్ళాను. మరి ఆ టాబ్లెట్స్ కూడా సెట్ అయినాయి. చక్కగా దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించగలుగుతూ వచ్చాను. తర్వాత మధ్యలో డాక్టర్ ఏమన్నాడంటే, ఈ టాబ్లెట్స్ మరి సెట్ కావేమో, ఇదే లాస్ట్ డోసేజీ, మరి చెప్పలేను అన్నాం. అన్ని రీడింగ్స్ కూడా చాలా తక్కువ పడిపోయినాయి అంటే, మళ్ళీ అంకుల్ దృష్టికి తీసుకెళ్తే అంకుల్ కూడా ప్రార్థన చేసి ఏం కాదులేమ్మా సెట్ అవుతుందని అన్నారు. తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత కూడా సెట్ అయ్యి రికవర్ అయ్యాను. మరి డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు, ఇంతలా పెరిగిందా అని. కాబట్టి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. మరి ఈయన సమస్తం బాగుగా చేసి ఉన్నాడని వాగ్దానం కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. 2017 నుంచి ఈ 2024 దాకా నాకు 7 సంవత్సరాలు నిండు పోరాటాలు, మరి ఎన్నో పరిస్థితులు గుండా మరి చెప్పుకుంటా పోతే చాలా సమయం ఉంది, చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ నిజంగా దేవుడు అద్భుతంగా మరి ఈ వాగ్దానాన్ని అగ్ని ప్రాకారంగా ఉన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానుడని ఎంచి అని. మరి అలాగే మరి అధికారులకి వారికి కూడా మరి మంచి సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చారు. వారు కూడా చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. మరి సంఘం అంతటికి, ముఖ్యంగా దైవ సేవకుల అంకులకి, మరి అందరికి పరిశుద్ధులకు కూడా మరి ఎంతో మంది మరి నా కోసం దైవ సేవకులు చాలా సంఘాలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ విధంగా సజీవుడిగా మరి ఈ మాత్రం నిలబడి చెప్పగలుగుతున్నానంటే దేవుని కృప. ఎందుకంటే నేను చాలా భయంకరమైనటువంటి దీన స్థితిలో గుండా వెళ్ళాను. నేను మరణాంశంలో నుంచి వెళ్ళాను. అయినప్పటికీ మరి సజీవులే కదా నేను శుతించేది. ఈ దినము సజీవుడినే దేవుని శుతించడానికి నాకు మరి దేవుని కృప, మహాకృప అనుకోవాలా. చక్కగా మరి ఈరోజు వెళ్ళి సాక్ష్యం చెప్పాలా వద్దా అని సాతాను శోధిస్తుంది. కానీ నేను రాత్రి రూమ్లోనే ఉండి అన్న కూడా నా పరిస్థితి తెలుసు. అన్న కూడా పరిష్కారం కోసం చాలా ప్రార్థన చేశారు. ఏదన్నా రూట్ దొరికిద్దాన్ని కూడా ఆలోచన చేస్తూ వచ్చారు 2022 నుంచే. అప్పుడు కూడా అన్న ఇట్లా ప్రేయర్ చేయండి అని కూడా చెప్తా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు సాల్వ్ చేస్తారని మరి చెప్తూ వచ్చారు. అలానే దేవుడు ఎక్కువగా నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి పరిచర్యగా సాక్షిగా నిలబడమని కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో సమస్తం నూతనమైనగా చేస్తున్నానని ఈ సంవత్సరం వాగ్దానం కూడా నేను నా డైలీ పోర్షన్లో వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నూతన జీవాన్ని ఇచ్చాడనే చెప్పాలి, వాస్తవంగా నూతన జన్మ ఇచ్చాడనే చెప్పాలి. నాకు నూతనమైనటువంటి జీవిత విధానం మరి దేవుడు కొనసాగులాగున తన మహిమ కొరకు మరి డయాలసిస్లో ఉన్నప్పుడు నాతో పాటు డయాలసిస్ పొందిన వారు చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆలస్యం అవుతుంది, ఏంటి పరిస్థితి, అబ్బాయి పరిస్థితి అని కూడా అనుకున్న సంఘటనలు మరి ఎన్నో. మరి మా మిస్సెస్ కూడా ఎంతో ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో అయినప్పటికీ ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంట ద్వారా మరి పరిశుద్ధుల ప్రార్థన, ఏదైనా సమస్య వస్తే అంకుల్ దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. అంకుల్ కూడా చాలా మరి ఓర్మితో మరి ఓపికతో విని ప్రార్థనలో పెట్టేవాడు, ఖచ్చితంగా ప్రార్థన చేసేవారు. మీన్ వైల్ మరి మాకు పర్మిషన్స్ వచ్చే పరిస్థితిలో కూడా మా అత్తమ్మ కూడా మహిమలోనికి చేర్చబడతా వచ్చింది. అది చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన. ఈ విధంగా మరి ఎన్నో పరిస్థితులు మా జీవితంలో ఒక్కటి కాదు చెప్పాలనుకుంటే, ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని పరిస్థితులు కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చారు. కాబట్టి మరి దేవుడు మరి తన తనకు ఘనతను తెచ్చుకొనదలిచి తనకు ఘనత తెచ్చుకున్నాడు. ఈ పరిస్థితులు అన్నింటిలో చూస్తే దేవుడు నా ద్వారా లేదా ఈ పరిస్థితుల ద్వారా తన యొక్క మహిమను ప్రచురపరిచినటువంటి వాడిగా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.